పరిశుభ్రతను ప్రతి పౌరుడి జీవితంలో భాగం చేయాలని, చెత్తను సంపదగా మార్చే దిశగా ప్రజలు కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన స్వచ్ఛాంధ్ర అవార్డులు 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ నాటికి జిల్లాలో 95% ఇంటింటికి చెత్త సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటికీ 623 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. 9 మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో 2 జిల్లాల్లో 46 స్వచ్ఛ అవార్డులు శ్రీకాకుళం జిల్లాకు దక్కడం గర్వకారణమన్నారు. స్వచ్ఛ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ప్రతి సచివాలయంలో ఎలక్ట్రానిక్స్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పౌరుల నుంచి సేకరించిన కిలో చెత్తకు 10 చొప్పున చెల్లిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్వచ్ఛ సేవకుడు తయారు కావాలని కోరారు. అలాంటి వచ్చి ఆ దుర్గంధంలో పనిచేసి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్వచ్ఛత కోసం పాటుపడుతున్నందుకు మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా కలిగినందుకు చాలా సంతోషిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దీనికి చాలా ఇంపార్టెంట్. ఈ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు, అలాగే నర్సంపేట ఎమ్మెల్యే గారు కోటేశ్వర్ గారికి, అలాగే పప్పు రామూర్తి గారికి ముందుగా నమస్కారం. ఇది కాకుండా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అలాగే కన్వీనర్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాకుళం, డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, ఆర్డీఓ, అసిస్టెంట్ కలెక్టర్, మన ముందుగా వచ్చిన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్, మరి ముఖ్యంగా ఈరోజు ఒక 46 అవార్డ్స్ మనం ఇవ్వబోతున్నాం. ఆ అవార్డీస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. శ్రీకాకుళం జిల్లాకి స్వచ్ఛ అవార్డ్స్ ప్రోగ్రామ్ ఈరోజు అంబేద్కర్ భవన్ శ్రీకాకుళం టౌన్లో పెట్టడం జరిగింది.